మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదా? అయితే మంగళవారం ఈ చిన్న పరిహారాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మంగళవారం హనుమంతుడికి అత్యంత ప్రియమైన రోజు. ఈ రోజు భక్తితో ఆయనను ఆరాధిస్తే కష్టాలు తొలగిపోతాయి. హనుమంతుడు అంటే శక్తి, ధైర్యం, భక్తి. రాముడిపై ఆయన ప్రేమ, భక్తి ఈ ప్రపంచానికి ఆదర్శం. హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుణ్ణి పండు అనుకుని తినడానికి వెళ్ళాడు. అంతటి శక్తి, అంతటి ధైర్యం ఆయనకుంది. అయినా ఆయన వినయం మాత్రం తగ్గలేదు. రాముడి సేవలో తన జీవితాన్ని అర్పించాడు. ఒకరోజు సీతమ్మ తన నుదిటిపై సింధూరం పెట్టుకుంటోంది. అప్పుడు హనుమంతుడు అడిగాడు, అమ్మా, ఇది ఎందుకు పెడుతున్నారు? సీతమ్మ చెప్పింది, ఇది నా భర్త రాముడి దీర్ఘాయుష్కు కోసం. అది విన్న హనుమంతుడు తన శరీరమంతా సింధూరం రాసుకున్నాడు. ఎందుకంటే రాముడి కోసం తన ప్రేమ అంతటి గొప్పది. అందుకే హనుమంతుడికి సింధూరం ఎంతో ప్రియమైనది. తమలపాకు పూజ. మీకు తెలుసా, తమలపాకుతో హనుమంతుడికి పూజ చేస్తే అద్భుత ఫలితాలొస్తాయి. ప్రతి మంగళవారం 11 లేదా 21 తమలపాకులు తీసుకుని అవి శుభ్రంగా కడిగి హనుమంతుడికి సమర్పించండి. ఇలా చేస్తే ధన సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి, సుఖం పెరుగుతుంది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా ఒక అద్భుతమైన శక్తి. దీనిని చదివితే భయాలు దూరమవుతాయి. ప్రతి మంగళవారం 11 సార్లు చదివితే మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. హనుమంతుడు మీకు రక్షణగా నిలుస్తాడు. ప్రతి మంగళవారం హనుమంతుడికి దీపం వెలిగించండి, సింధూరం అర్పించండి, తమలపాకులు సమర్పించండి, హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చేస్తే మీ జీవితంలో అద్భుత మార్పులు కనిపిస్తాయి. హనుమంతుడు భక్తిని పరీక్షిస్తాడు, కాని నిజమైన భక్తిని ఎప్పుడూ నిరాశపరచడు. మీరు కూడా విశ్వాసంతో ఈ పరిహారాలు చెయ్యండి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. మరిన్ని పరిహారాలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.